హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది ఒక అందమైన ప్రేమ కథ పార్ట్ 2. ఫ్రెండ్స్, 1 అయితే ఛానల్లో ఉంది, చూసేసేయండి. కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో ఆది సంజన ఒకరినొకరు చూసుకోకుండా ఫోన్లలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అయితే పుడుతుంది. కానీ సంజన ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఆదియే తనకు ముందుగా ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. అలాగే వాళ్ళిద్దరూ ఈ రోజుల్లో వాట్సాప్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొహాలు చూసి చాటింగ్స్ చేసుకుంటున్న వీళ్ళు మాత్రం ఒకరి ముఖాలు ఒకరికి తెలియకుండా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే చాలాసార్లు కలవాలనుకున్నా కలవలేకపోతారు. ఇక ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అవుతారు ఒకరినొకరు చూసుకోవాలని. దాంతో ఇక ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆది ఉండేది మాత్రం బాంబేలో అయితే, ఇక సంజు ఉండేది మాత్రం హైదరాబాద్లో. ఇద్దరూ తెలుగు వాళ్ళే. ఇక ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడంతో ఆది ఇక తనని కలుస్తాడని ఫోన్ చేస్తాడు. ఇక సంజు కూడా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, మనిద్దరం కలవాలని అంటుంది. దాంతో ఇక ఆది చాలా యాంగ్జైటీగా సరే ఎప్పుడు కలుద్దాం అని అంటుండడంతో నువ్వే చెప్పు అని అంటుంది. నెక్స్ట్ సండే అయితే నేను హైదరాబాద్ వస్తాను, కలుద్దామా అని అంటాడు. దాంతో సంజన ఓకే, ప్లేస్ ఎక్కడ మరి అని అడుగుతుంది. దాంతో నేను లొకేషన్ షేర్ చేస్తానులే అని చెప్పడంతో సరేనని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సంజన ఎంతైనా ఆడపిల్ల కాబట్టి తనకి ఎక్కడో ఒక మూల డౌట్ వస్తూ ఉంటుంది. అయినా ఫోన్లో నేను ఇన్ని రోజులు తన గురించి మాట్లాడుతున్నాను, కానీ తను ఎలాంటి వాడో ఒక ఆడపిల్లగా నేను ఎలా గెస్ చేయగలను? అలాగే నేను తనని నమ్మి డైరెక్ట్గా ఎలా కలవాలి? అయినా కలిశాక తను నాకు నచ్చకపోతే, అలాగే తను మంచివాడు కాకపోతే ఏంటి ఇవన్నీ, నేను ఏం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఆది మాత్రం సంజన గురించి పూర్తిగా నాకు అర్థమైంది. సంజన ఎలా ఉన్నా పర్లేదు, నేను తనని యాక్సెప్ట్ చేస్తాను. అయినా నేను మాత్రం పెద్ద హ్యాండ్సమ్నా ఏంటి? అయినా నాకు తన మనసు ముఖ్యం. తన మాటల్ని బట్టి తను మంచి అమ్మాయి అని అర్థమైంది. ఎలాగైనా సంజనని కలిసి నా ప్రేమ గురించి చెప్తానని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇక అనుకున్నట్టుగానే నెక్స్ట్ సండే ఇక అది చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్పి ఇక హైదరాబాద్కి అయితే బయలుదేరతాడు ఫ్లైట్లో. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్ ద బెస్ట్ రా, ఇంతకీ ఒకవేళ తనని చూశాక నిన్నే మార్చుకోవు కదా, తను ఎలా ఉన్నా అని అంటారు. లేదురా, తను ఎలా ఉన్నా పర్లేదు, నేను తనని యాక్సెప్ట్ చేస్తానని అంటాడు. అనుకున్నట్టుగానే ఆది హైదరాబాద్కి అయితే వస్తారు. ఇక వాళ్ళు కలుసుకునే చోట లొకేషన్ అయితే పెడతాడు. ఇక అక్కడికి సంజన అయితే వస్తుంది. ఆ తర్వాత ఆది సంజన కోసం వెతుకుతూ ఉంటాడు. తను ఎలా ఉంటుందో తెలియదు కదా, అలాగే సంజనకు కూడా ఆది ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి ఇక ఎలా అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇక సంజన నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటాను, అలాగే నా చేతిలో ఒక రెడ్ రోజ్ కూడా ఉంటుంది, తనే నేనే అని చెప్పి అంటుంది. కాది అలా ఆ పార్కులో చూస్తుండగా ఒక అమ్మాయి అటువైపుకి తిరిగి పింక్ కలర్ డ్రెస్లో కనిపిస్తుంది. అది తనేనా నా సంజన అని చెప్పి ఇక చాలా గుండె అయితే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. తనని మొదటిసారిగా చూడబోతూ ఉండగా ఇక అలా మెల్లగా దగ్గరికైతే వెళ్తాడు. మిస్ సంజన అని చెప్పి పిలుస్తాడు. దాంతో తను ఆది వైపుకైతే తిరుగుతుంది. ఇక ఒక్కసారిగా ఆదికి కళ్ళు అయితే గిరగిరా తిరిగినట్టు అనిపిస్తాయి. దాంతో ఇక పడిపోబోతూ ఉంటే ఆది నువ్వేనా అని అంటుంది. దాంతో సంజన అని అంటుంటే నేనే ఆది, నేనే నీతో ఫోన్లో మాట్లాడేదని అంటుంది. కానీ సంజనను చూసి ఆది అయితే మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే తను చూడటానికి చాలా అసహ్యంగా, లావుగా, ఇక నల్లగా అయితే ఉంటుంది. ఇక తనని చూసి ఇక డిసప్పాయింట్ అయిన తర్వాత సంజన ఏంటి అది, నన్ను చూసి డిసప్పాయింట్ అయ్యావా? అయినా నేను అందంగా ఉండను, ఈ విషయం నీతో ఫోన్లోనే చెప్పొచ్చు, కానీ అలా చెప్తే మన ఇద్దరం ఇన్ని రోజులు మాట్లాడుకున్నందుకు అర్థం ఏముంటుంది? నువ్వు నా రూపాన్ని చూస్తున్నావు అని అంటుంది. కాది లేదు సంజన, నేను అలాంటిదేం లేదు, మొదటిసారిగా నిన్ను చూశాను కదా, అందుకే కాస్త షాక్ అయ్యానని
అంటాడు. ఆ తర్వాత రా అది అక్కడ కూర్చొని మాట్లాడుకుందామని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అది ఏంటి సంజన నీ వాయిస్ ఫోన్‌లోలా లేదే కొంచెం మారింది అని అంటుండడంతో అదా కొన్ని గొంతులు ఫోన్‌లో ఒకలాగుంటాయి, బయట ఒకలాగుంటాయి. నా గొంతు ఫోన్‌లో నీకు వేరేలా అనిపించిందేమో, నిజానికి నా వాయిస్ ఇంతే అని అంటుంది. దాంతో అది ఓహో! అవునా అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇక సంజన నువ్వు నాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దాంతో అది సంజన నేను రేపు కూడా ఇక్కడే ఉంటాను. మనం మళ్ళీ రేపు కలుద్దాం. నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటాడు. ఇప్పుడే చెప్పు అని అంటుంటే, లేదు సంజన రేపు చెప్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను నవ్వుకుంటూ ఉంటుంది. పక్క నుంచి అంతలోనే అసలైన సంజన వస్తుంది. దాంతో తన ఫ్రెండ్ ఇక దివ్య ఎందుకే పాపం తనని భయపడేలా చేసావు. నన్నెందుకే సంజన అని కలవమని చెప్పావని సంజనతో చెప్తుంటే ఇక సంజనని నమ్మేది అయినా నేను ఆడపిల్లని అంత త్వరగా డెసిషన్ తీసుకోలేను అని అంటుంటే ఇక దివ్య తను చూడటానికి హ్యాండ్సమ్‌గానే ఉన్నాడు. అలాగే తను మంచివాడే అని అంటుండడంతో అబ్బా! అంతలోనే తెలిసిందా? అయినా నిన్ను చూసిన వెంటనే తను పెట్టిన ఎక్స్‌ప్రెషన్ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అయినా రేపు ఏదో చెప్తాను అంటున్నాడు కదా! చూద్దాం ఏం చెప్పినంత వరకు అయినా తను ఇప్పుడే నీకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి. అలా చేయలేదంటే నాకు తెలిసి రేపు ఇక పారిపోతాల్లా ఉంది. అయినా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదే. ఇన్ని రోజులు ఫోన్‌లో మాట్లాడాను చూడు. అతని బిహేవియర్ ఏంటో కాసేపట్లో తెలిసిందని అంటుంటే, అలా ఎందుకు అనుకుంటావే రేపు కలుస్తానని అన్నాడు కదా అని దివ్య అంటుంది. ఏ ఇంకా తనని నమ్ముతున్నావా? తనని చూస్తుంటేనే అర్థమవుతుంది. తను టైమ్ పాస్ కోసం నాతో మాట్లాడినట్టు. అయినా ఇక తన గురించి మాట్లాడడం కూడా వేస్ట్‌లే అని అంటుంటే, లేదే తను రేపు ఇదే టైంకి ఇక్కడికి రమ్మన్నాడు కదా! ఖచ్చితంగా నేను వస్తానని అంటుంది. సరేలే అయితే చూద్దాం తను రాని అని చెప్పి అంటుంది దివ్య. చూద్దాం మరి సంజనని కలవడానికి వస్తాడో లేదో రేపు కథలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.